గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ తొలిసారిగా స్పందించారు. వైసీపీ మరోసారి అత్యధిక మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐపాక్ టీంతో జరిగిన మీటింగ్లో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, నమస్తే. హలో అండి, నమస్కారం అండి. జగన్ వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. సో జగన్లో ఏంటి అంత ధీమా? అంటే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ విజయం సాధిస్తాము, తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన చెప్తున్నారు. డెఫినెట్గా అంటే తప్పులేదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నేను ఇచ్చిన పథకాలు, నిన్ను నొక్కిన బటన్లు అన్నీ కూడా ఆ సంక్షేమ పథకాలు రూపేణా నాకు మరలా గెలిపిస్తారనే ధీమా వైనాట్ 175 ఉండటం తప్పులేదు. కానీ క్షేత్రస్థాయిలో అలా ఉందా అనేది ఒకసారిగా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే 22 మంది ఎంపీలను ఆయనకి ఇచ్చినప్పుడు, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు, ఎంపీలు 20 మంది ఇస్తే చాలు, సెంట్రల్లో ఎవరు వచ్చినా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారని చెప్పారు. 5 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు మెడలు వంచలా, ఏ రోజు అడగలేదు. అది దీర్ఘకాలికమైన కోరిక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. రాజధాని 3 రాజధానులు అన్నారు, ఏది పూర్తిగా కాల. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. 3 లక్షలాది ఎకరాలకి నీరు అందించి సస్యశ్యామంగా పంటలు పండే భూములు, ఆ వాటరు సముద్రంలో కలిసిపోకుండా పోలవరం అనేది ఆంధ్రుల జీవనాడి, అది పూర్తి చేస్తానని చెప్పాడు. గతంలో చంద్రబాబు నాయుడు చేయలేపాడు, నేను చేస్తాన్నాడు. 2022 ఎండింగ్ అన్నారు, 2023 అన్నారు, 24 అయిపోయింది, ఎలక్షన్స్ వచ్చినాయి, అది పూర్తి చేయలేపారు. నిర్వాసితులకు కూడా న్యాయం చేయలేపారు. ఇది కాకుండా దశలవారీ మద్య నిషేధం చేసిన తర్వాత నేను ఎలక్షన్కి వెళ్తున్నారు, మద్యం వేర్లైపోతుంది, గంజాయి ఎక్కడ చూసినా గంజాయి. జాబ్ క్యాలెండర్ అన్నారు, అది లేదు. అంటే ఇచ్చిన హామీ జగన్ ఏ ఒక్కటి నెరవేర్చలేదని మీరు చెప్తున్నారా? లేదు, వెల్ఫేర్ స్కీమ్స్ మాటున సంక్షేమానికి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బటన్ నొక్కాడు. కొంతవరకు వెళ్ళి ఆ ఓటు బ్యాంక్ ఆయనకు ఉంటుంది, కాదంటలేదు. అంటే అత్యధిక మెజార్టీ పక్కా అంటారా ఆయన ధీమా ప్రకారం? రాదు, మెజార్టీ వస్తుందని ఆయన అనుకుంటున్నాడు. బటన్ నొక్కాను, పథకాలు కొన్ని లక్షల కోట్లు ఇచ్చాను అని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన ఆలోచన 5 రోజుల తర్వాత, ఈ 5 సంవత్సరాలు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలా. మరి ఈ రోజున ఐపాక్ ప్రతినిధులతో మీరు అన్నట్టు నిన్న వరకు 5 రోజులు రాజశ్యామల యాగం చేసుకొని ఇంట్లో మళ్ళా యాగం చేశారా? యాగం చేశాడు ఆయన. అంటే దేనికోసం అనుకుంటున్నారు? మళ్ళా రాజ్యాధికారం, మళ్ళా ముఖ్యమంత్రి కావాలనుకుంటే నేను అర్థం పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయి కోర్టు పర్మిషన్ కూడా ఇచ్చింది కాబట్టి రేపు 17 నుంచి జూన్ 1 వరకు ఫ్యామిలీతో ఫ్రాన్సు, ప్యారిస్ అట్లా వెళ్తున్నాడు ఒక సెలవుల కోసం. జూన్ 1 వద్దామని చెప్పి ఈలోపు బొత్స సత్యనారాయణ గారు జూన్ 4న మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తారు, 2 రోజుల్లో చెప్తాం, విశాఖపట్నంలో చేయబోతున్నాడని ఆయన అంటున్నాడు. తప్పులేదు, మంత్రులకి కాన్ఫిడెంట్ తప్పులేదు. మరి ఏ రోజు లేని విధంగా 124 చోట్ల ఈ దాడులు, కత్తులతో దాడులు రకరకాలుగా జరిగినాయి. అంటే ఉదయం నుంచి కూడా సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేలే ఓటర్లు కూడా కొట్టే పరిస్థితిలో జనం ఎవరు కోట్లు వేశారనుకున్నారు? ఇప్పుడు 70 గత ఎలక్షన్స్లో మనం చూసుకుంటేనండి 80.66% ఇప్పుడు పోలైంది. అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఫస్ట్ టైం ఇంత పర్సంటేజ్ ఆఫ్ పోలవటం. ఈ పోలైని ముఖ్యంగా మహిళలు అర్ధరాత్రి 2 వరకు ఓట్లేశారు. 12 తర్వాత 3,500 పోలింగ్ కేంద్ర ఎలక్షన్ జరిగింది, 2 o'clock దాకా జరిగింది. ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే కూటమికి వచ్చినాయి అని చెప్పి కూటమి వాళ్ళు అనుకుంటున్నారు. ఇవన్నీ సంక్షేమ పథకాలు నేను ఇచ్చాను కదా, బటన్ నొక్కితే పథకాలు వచ్చినాయి, కానీ ఇవన్నీ నాయనని ఈయన అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ రోజు ఏమైందంటే మీరు చెప్పినట్టు ఐపాక్ ప్రతినిధితో సమావేశపడి, ఇదే ఐపాక్ ప్రతినిధి ప్రశాంత్ కిషోర్ గారితో ఒకప్పుడు ఆయన మాట ప్రకారం అన్ని చేశాడు. ఇద్దరికి ఎక్కడ వచ్చిందంటారు? ఎక్కడ వచ్చిందో ఇప్పుడు అర్థం కావట్లా. ఆయన అంటే ఈ రోజు ఆయన వ్యాఖ్యలు కూడా ప్రశాంత్ కిషోర్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. డెఫినెట్గా మాట్లాడు. వీఆర్ ప్రొవైడర్, అంటే నేనేదో సృష్టికర్తని, నేను ఇస్తున్నాను డబ్బులు వేస్తున్నాను, నాకే ఓట్లు వేస్తారనే భావన కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది అని చెప్పి అన్నాడు. అంటే ప్రొవైడర్ నేను ఇచ్చేవాడిని, మీరు పుచ్చుకునే వాళ్ళంటే అది ఎప్పుడు ప్రజలు తీసుకోరన్నాడు. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన వేస్తారంటే ఎయిరు, ఇది మనుషులను మరింత సోమరపతులు చేయకూడదని ప్రశాంత్ కిషోర్ 2-3 ఛానల్లో చెప్పాడు. మరి ప్రశాంత్ కిషోర్ది ఏమీ లేదు, ఐపాక్లో ఉన్న ప్రతినిధులే ముఖ్యం ఇక్కడ, ఆయనకి తెలియని ఆయన ఊహించిన ఫలితాలు వస్తాయి అన్నాడు. అంతేకాకుండా దేశమంతా షాక్ అయ్యే రిజల్ట్ వస్తుంది అంటున్నాడు. మరి ఆ కాన్ఫిడెంట్ ఏమో తెలియదు కానండి, ఇక్కడ ఐపాక్ ఇచ్చిన రిపోర్ట్లు ఏమో కానీ, ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ, మిగతా సర్వే సంస్థలు కానీ, కూటమి అఖండ మెజార్టీతో 120 సీట్లు వస్తాయని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న సమాచారం ప్రకారం గోదావరి జిల్లాలు కావచ్చు, వేరే ప్లేసుల్లో ఎక్కడ ఎలక్షన్ జోరుగా, అసలు ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు కూడా జోరుగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా 2 కారణాలండి. మనిషి రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు, రాజధాని కూడా లేదన్న ఉద్దేశంతో
హైదరాబాద్ సరౌండింగ్ ఉన్న పీపుల్ అంతా కూడా 46 లక్షల మంది ఓటేయడానికి వెళ్ళారు. వాళ్ళ స్తోమతను బట్టి ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు వెళ్తారు, లేకపోతే కారు, అవును. లేకపోతే ట్రైనో బస్సుకు వెళ్తారు, లేకపోతే 2 వీలర్ మీద వెళ్ళారండి. 3 రోజుల పాటు వరుసగా ఓటర్లలో చైతన్యం పెరిగిందా? చైతన్యం డెఫినెట్గా పెరిగింది. ఉమ్. ఆ ఓటు ఏంటంటే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పాడో 2 ఇయర్స్ క్రితం, ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవాలన్నారు. ఆ దిశగా వెళ్ళింది కాబట్టి ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకతకే ఆ ఓటు పడింది అనేది అనుకోవాలి. అది కాకుండా ఎన్ఆర్ఐస్ కూడా దాదాపు 15 లక్షల మంది వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేశారు. ఎప్పుడు లేని చైతన్యం ప్రజలు వచ్చింది. దాదాపు 81.66%. ఈ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా నేను చెప్తున్నా కదండి, ఈరోజు ఆ. కూటమికి డెఫినెట్గా అనుకూలంగా ఉంటుంది. బీజేపీ కలిసి రావడంతో వీళ్ళ యొక్క గ్రాఫ్ పూర్తిగా పెరిగిపోయింది. మోదీ అండదండల వల్ల ఈ రాష్ట్రం సుభిక్షితంగా ఉంటుంది. ఈ చిరకాల కోరికలు తీర్తాయి. అది పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి ఉన్న సన్నిహిత సంబంధాలు, చంద్రబాబు నాయుడుకు ఉన్న అనుభవం ఈ కూటమికి ఉపయోగపడిద్దనే భావన ప్రజల్లో వచ్చింది కాబట్టి ఈ రోజున కూటమికి ఎడ్జ్ ఉంటుంది అనేది మన అభిప్రాయం గడుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతాం కాబట్టి కొంతమంది మంత్రులే మేము ఓడిపోతున్నాం అనే పరిస్థితులు వచ్చేసారు. వేరే స్ప్రాసులు వ్యక్తిగతంగా దాడులు చేయటం, చివరికి తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ అనే ఎమ్మెల్యే ఓటర్ మీద చేసుకోవటం అంటే అది ఎంత దారుణంగా చూడండి. కానీ ఇది అంటే ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఏంటంటే ఓకే, మీరు పథకాలు ఇచ్చారు, 2.5 లక్షల కోట్ల అప్పును ఇప్పుడు 8 లక్షల కోట్లు జరిగిందంటే 10.5 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉన్నది. ఎవరి పథకాలు, ఎవరి జిఎస్టీ ట్యాక్సులు ఇవన్నీ వచ్చి డబ్బుల్నే ప్రజలకు ఇస్తున్నారు తప్పితే వాళ్ళకి ఇదే లేదు. ఇంట్లో ఎంతమంది ఉన్నా అమ్మఒడి ఇస్తామన్నారు, ఒకరికే ఇచ్చారు. వీళ్ళు ఎంతైనా 6 గ్యారెంటీల ద్వారా వీళ్ళు వెళ్ళారు. ఇంకా మరింత సంక్షేమ పథకాలు మరింత ముందుకు తీసుకెళ్తామనే భావంతో వీళ్ళు వెళ్ళారు. కాబట్టి రాజధానిలోని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా ప్రాంత ఉనికి కోసం అన్నట్లు ఎప్పుడు ఓటైన వ్యక్తులు కూడా ఓటేశారు. అంటే ఏంటి, ఈ రాష్ట్రాన్ని మార్చుకుందాం అనే భావన. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చెప్తున్నా ఆయనకి ఏంటంటే వే ఆఫ్ అప్రోచ్. ఇక్కడ కేసీఆర్ గారికి ఎలా అయితే ప్రగతి భవన్కి పరిమితం అయిపోయి ప్రజలకు దూరం అయిపోయారో, ఆయన కూడా తాడేపల్లిలో ప్యాలెస్కే పరిమితమై ప్రజలకు దూరం అయిపోయే భావన ప్రజల్లో ప్రజల్లో తిరగలేదా వైఎస్ జగన్? ప్రజల్లో ఎక్కడ 10 కిలోమీటర్ల దూరంలో కూడా హెలికాప్టర్లో వెళ్ళి చుట్టుపక్కల చెట్లు కొట్టేసేసి చుట్టూ పరదాలు కట్టేసి 5తో తిరిగాడు తప్పితే 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ప్రెస్ మీటే పెట్టలేదంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక దీన్ని బట్టి ఇవన్నీ ఏంటంటే బటన్ నొక్కారు, పథకాలు వేశారు. అది ఎంతవరకు కొంతమేరకే పనిచేసేది తప్పితే ఇప్పుడు 151 మించి ఈయనకు వస్తాయి అనడానికి లేదు. అదేవిధంగా 22 ఎంపీల కంటే ఎక్కువ వస్తాయి అన్నారు. ముందే 25 అండి. దాంట్లో 6 బీజేపీ పోటీ చేస్తుంది, దాంట్లో 4 సీట్లు బీజేపీకి వస్తున్నాయి, జనసేన 2 సీట్లు పోటీ చేస్తుంది, మిగతా 17 టీడీపీ పోటీ చేస్తుంది. ఎలా వాళ్ళేమో 18 సీట్లు మాకు వస్తాయి అని చెప్పండి, అంటే మాకు 23 వస్తాయి అని చెప్పన్నారు. ఉందే 25. ఎలా వస్తాయి? ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేదు, మోదీ గారి సపోర్టు జగన్కి లేదని ప్రజలకి అర్థమైపోయింది. ఎప్పుడైతే మోదీ గారు రోడ్ షో అనకాపల్లి రాజమండ్రి సభల్లో క్లారిటీ ఇచ్చారో అవినీతి అయిపోయింది ఆంధ్రప్రదేశ్, పోలవరం కూడా పూర్తి చేయలేకపోయారు. ఈ కూటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఈ గవర్నమెంట్ దింపాలి, ఎన్డీఏ చికిత్స అందిస్తుందని చెప్పాడు. అప్పటి నుంచి ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రశాంత్ కిషోర్కి నెక్స్ట్ మంత్ ఫలితాల రోజు కనువిప్పు కలగబోతుందని జగన్ వ్యాఖ్యానించారు. అంటే ఇది ఏ విధంగా చూస్తారు? అంటే ఇప్పుడు ఆయన ఆలోచన ఆయనది, జగన్మోహన్ రెడ్డి గారిది తప్పులేదు, ఆయన కాన్ఫిడెంట్ తప్పులేదు, ఎవ్వరూ కాదనింది. ఎందుకంటే మనుషుల జీవితం కళలు కనండి, ఆ కళలు సార్థకత చేసుకుని ప్రయత్నం చేయండి అబ్దుల్ కలాం గారు చెప్పారు. కళ్ళకు అంటున్నారు, సీఎం గారు కాదంటలేదు. కానీ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అనేది వ్యూహకర్త కాదనలేదు. ఒకప్పుడు మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి ఆయన టీం ఎంత చేసిందో దేశం మొత్తం తెలుసు, ఆయన సక్సెస్ రేట్ ఏందో కూడా తెలుసు. ప్రశాంత్ కిషోర్ చెప్పిన వల్ల నవరత్నాలు మీరే ఇంట్రడ్యూస్ చేశారు, వాలంటరీ వ్యవస్థ పెట్టింది మీరే, చాలా మాట వ్యక్తిగత అన్నం చేసి సోషల్ మీడియా ఫేక్ బుక్లు కూడా క్రియేట్ చేసింది వీళ్ళే. మరి అదే ప్రశాంత్ కిషోర్ నీకు ఎందుకు వ్యతిరేకంగా చెప్తున్నాడు? ఒకటి. రెండోది, అంత సన్నిహితులు కూడా మీకు ఓట్లు పడవు అంటున్నారంటే, కూటమి వస్తుంది అంటున్నారంటే అది ఆలోచించుకోవాలి. రెండో పాయింట్ అతి ముఖ్యమైనది, నీ కుటుంబంలో నువ్వు ముఖ్యమంత్రి అవ్వటానికి, మీరు ముఖ్యమంత్రి అవ్వటానికి 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగనన్న వదిలిన బాణం ఆయనకి పక్కలో బల్యం అయిపోయి అయితే ఆమెకి ఎవరు సమాధానం? అంటే ఉన్న ఫ్యామిలీలో ఇంకో సిస్టర్ వివేకానంద గారు బాబాయ్ కూతురు షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళడం ఖచ్చితంగా వైసీపీకి సీఎం జగన్కి ఒక మైనసే. డెఫినెట్గా మైనస్ అండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ అంతా ఎవరిది? కాంగ్రెస్దే. ఇప్పుడు ఏపీకి ఎవరికి దెబ్బ? ఆమె రావటం వల్ల షర్మిల గారు యాక్చువల్గా రాజకీయంగా పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి షర్మిల అంటే బాగా యాక్సెస్ ఉంది. ఆయన వ్యాపారాలు చూసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. 3600 కిలోమీటర్లు ఆయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి అధికారులు రావడానికి కారణమైంది షర్మిల కాదా?
ప్రజలకు కూడా తెలుసు కదా. ఇప్పుడు ఆయన 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు, కడప పోటీ చేస్తారు. ఇంకోవైపు మా నాన్నగారిని చంపారు అన్యాయంగా, సిబిఐ ఎంక్వైరీ చేయలేదు, ఈ వ్యక్తిని ఓడించిందని స్వయంగా సునీత గారు చెప్తున్నారు. మరి సొంత కడప ఇలాకాలో రాయలసీమలోనే అంత వ్యతిరేకత ఉన్నప్పుడు, ఉత్తరాంధ్రలో అంత వ్యతిరేకత ఉన్నప్పుడు, తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఉన్నప్పుడు, పరిశ్రమలు కూడా లేనప్పుడు ప్రజలు ఏ విధంగా వేస్తారు? ఈయన అనుకున్న ఈ ఆలోచన తప్పులేదు, ఆశ తప్పులేదు. అంటే భ్రమలో ఉన్నారంటారా? డెఫినెట్గా ఇల్యూజన్లో ఉన్నట్టే అంతేనా? కనపడుతుంది. తప్పకుండా. ఖచ్చితంగా మీ ఒపీనియన్ ప్రకారం, మీ అనాలిసిస్ ప్రకారం కూటమి అధికారంలోకి వస్తుంది అని పక్కా కాన్ఫిడెంట్గా ఉన్నారు. డెఫినెట్గా అంతేనా? చెప్తాను. డెఫినెట్గా ఉత్తరాంధ్రలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, మ్మ్. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. అక్కడ Okay. వైసీపీ మొత్తం కంప్లీట్గా వైండప్ అవుతుంది. ఎందుకంటే గోదావరి ప్రజలు చాలా శాంతి కాముకులు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఏం చేశారు, విశాఖపట్నంలో ఏం చేశారు, ఈ యొక్క అవినీతిమయ మంత్రులు ఎక్కడెక్కడ కొండలు తొలిచి ఇది చేశారనేది అందరికీ అర్థమైపోయింది. ఇంకోటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది చివరికి ఆ రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, తర్వాత చివరికి మన ఆస్తుల పట్టా పుస్తకాల మీద కూడా ఆ ఫోటోలు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకి ఇదేంటి ఎప్పుడు లేని విధంగా అనేది ఆలోచన ప్రజలు కలిగింది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్పష్టంగా ఈ చూద్దాం. ఎలక్షన్లో కనపడుతుంది. టైం అంటే చాలా దగ్గరలోనే ఉంది. మ్మ్. ఒక జూన్ 4th దాకా జూన్ ఎదురు 4th చూడాల్సిందే. చాలా దగ్గరేం కాదు, కొంచెం దూరమే. సో వెయిట్ చేయక తప్పదు. అండి. మీరు అనుకున్నట్టు కూటమి గెలుస్తుందా, వైఎస్ జగన్ చెప్తున్నట్లు తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందా అనేది వెయిట్ చేద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.